ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త పెన్షన్లు ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. తేదీ తీసుకున్నట్లయితే మే 5వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం అనమాట. సో ఇక మొట్టమొదటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈరోజు టాప్ ప్రధాన అంశాలు. బెంగాల్లో భాజపా ప్రజంజనం, అంటే ఇక తమిళనాడు సంబంధించి దళపతి సంచలనం, మమతా కోటను బద్దలు కొట్టిన మోదీ షా ఇక ద్వయం అంటూ. సో మొత్తానికి బెంగాల్లో భారీ మెజారిటీ సాధించిన కమలం 15 ఏళ్ల తృణమూల అధికారాన్ని. సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ద్రవిడ పార్టీలను మట్టి కరిపించిన టీవీకే ఓటమి పాలైన మమతా బెనర్జీ, స్టాలిన్. కేరళలో యూడీఎఫ్ హవా, మూడింటిన 2వ వంతు మెజారిటీతో కామ్రేడ్లకు పరాభవం. అస్సాంలో తిరుగులేని కమలంగా భాజపా హ్యాట్రిక్ విజయం సాధించిందనమాట. ఇటీవల కాలంలో 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయితే జరిగాయి కదా. సో ఇందుకు సంబంధించి రిజల్ట్ అనేది నిన్న అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది కదా. పశ్చిమ బెంగాల్లో వచ్చేసి 293 సీట్లు ఉంటే భాజపాకు 206, తృణమూలు సంబంధించి 81, కాంగ్రెస్కి 2 అయితే రావడం జరిగింది. ఇక అందరి దృష్టి హాట్ టాపిక్గా మారింది తమిళనాడు. 234 సీట్లు ఉంటే అందులో టీవీకే ఇక ఇందుకు సంబంధించి విజయ్ హీరో 108 సీట్లు గెలుచుకున్నారు. ఇక డిఎంకే 73 సీట్లు, అన్నా డిఎంకే 53 సీట్లు అయితే గెలుచుకోవడం జరిగింది. భద్రాద్రి అదేవిధంగా యాదాద్రి ప్రాజెక్టులపై అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇందులో భాగంగా ఈ నెల 26 లోపు భూముల ధరలు సవరణ చేస్తాం, అప్పటిలోగా ఇల్ట్ కింద దరఖాస్తు చేసుకుంటే 10% చెల్లింపులు వెసులుబాటు ఇస్తాం, అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతన్నకు ఆపన్నాస్తం కల్పిస్తామని నైపుణ్య వర్సిటీల పరిధిలోకి రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, టీశాట్ సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం వెల్లడించిందనమాట. ఇక భరోసాయంలో వాటి కొనుగోలులో విద్యుత్ కొనుగోళ్లపైన ఇక ముఖ్యంగా సిబిఐ విచారణ అంటూ ఒక లేటెస్ట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ధాన్యం కొనుగోలులో వేగం పెంచండి, అకాల వర్షాలపైన అప్రమత్తంగా ఉందాం. ఇక ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఓటర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రత్యేకంగా సమగ్ర సవరణకు సంబంధించి భాగంగా ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియను ఇక స్పీడప్ చేసి వేగవంతం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే అదనపు చీఫ్ ఎలక్టరల్ అధికారి అస్సాం వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని ఇక బిఆర్ అంబేద్కర్ సిఇఓ కార్యాలయం నుంచి 50% కంటే తక్కువ ఓటర్ల మ్యాపింగ్ జరిగిన జిల్లాలో ఇక ఈఆర్ కావచ్చు, ఓలు, అదేవిధంగా ఏఈఆర్ఓలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ అయితే ద్వారా నిర్వహించడం జరిగిందనమాట. సో వాటన్నిటిని వెంటనే మ్యాపింగ్ చేయాలని చెప్పేసి ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, ఖమ్మం పరిధిలో 28 శాసనసభ నియోజకవర్గాల్లో చెందిన ఎన్నికల అధికారులు ఈ సమీక్షలు అయితే పాల్గొన్నారు. 2025 ఓటర్ల జాబితా, 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి బీపీఎల్ఓలు ఇంటికి వెళ్ళి ఓటర్ల వివరాలను సేకరించాలి. 6A కావచ్చు, 7, 8 ఫామ్లపై దృష్టి సాధించాలని చెప్తున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్కు సమావేశాలు నిర్వహించాలని, మృతి చెందిన 1 కంటే ఎక్కువ చోట్ల నమోదైన నివాసం మారిన ఓటర్లను గుర్తించాలని చెప్పేసి. సో వారందరినీ ఎవరు అర్హులు ఏంటనేది కూడా వెంటనే వారిని తొలగించారు. కొత్తవారైతే మ్యాపింగ్ ఇవన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసినట్లు అప్డేట్ ఇచ్చారు. ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఏం జరిగింది ఏంటనేది చూద్దామండి. అసలు ఏం చెప్తున్నారు ఏంటంటే, రాష్ట్రంలో లక్షలాది మంది అభాగ్యులకు బతుకు తెరువు కోసం భరోసానిచ్చేదే ఆసరా పెన్షన్లు. సో ప్రతి నెల కూడా పెన్షన్లు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక వృద్ధాప్య పెన్షన్ల కోసం వయో పరిమితి అనేది ఎంత ఉంది? 55 సంవత్సరాల నుంచి 57కు పెంచిన నెల అందిస్తారు కాబట్టి. సో ఇక మృతిని అందిస్తామని హామీ నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కారు తడబడుతుందని, అదేవిధంగా ఇందులో వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచుతామని వాగ్దానం చేసి ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా పెన్షన్లకు సంబంధించిన పెంపు అనేది కార్యరూపణ దాల్చలేదు. 4,000 పెంచుతామని వాగ్దానం అయితే ఇచ్చారు. కానీ ఇక ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో లక్షలాది మంది కుటుంబాలపైన తీవ్రంగా కనిపిస్తున్నాయి. పెంపు మాట అటు ఉంచితే ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పెన్షన్లో కోత విధిస్తుండడంతో పట్ల ఇక ముఖ్యంగా
పాత జాబితాల్లో కోత, కొత్త వారికి ఎగవేతలు అంటూ, అంటే పాత జాబితాల్లో కొంతమంది పెన్షన్ అర్హత ఉన్నా కూడా తీసేస్తున్నారని, కొత్త వారికి కూడా కొంతమంది తీసేస్తున్నారని లబ్ధాల గ్రామాలను నిలదీస్తున్నారంటున్నారు. అందరి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ తరుణంలో ప్రజాపాలన గ్రామసభల నిరసన కేంద్రాలలో మారుతున్నాయని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగానే నిత్యం వేలాది మంది గ్రామ సభలో నిర్వహిస్తున్న అధికారులు బాధితులకు సమాధానం అయితే పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయి ఏంటని చెప్పేసి, మా పెన్షన్లు ఈ రకంగా కట్ చేశారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అధికారులు ఇక దాటవేస్తున్నారు సమాధానం అంటూ. పరిమితిని పెంచే ప్రతిపాదన దాఖలైన పాత వారికైనా నెల క్రమం తప్పకుండా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఇలా అంటే ఈ క్రమంలోనే నిర్ణయం కోసం 52 లక్షల మంది అర్హత ఉన్న వారందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు ఇప్పుడు దాదాపుగా నేటికి మొండి చేయి చూపిస్తున్నారని చెప్తున్నారనమాట. ఇక దాదాపు గ్రామాల్లో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పంపిణీలో కోత అంటూ ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. లక్షలాది మందికి కొంత వయోపరిమితి పెంచే ప్రతిపాదనలు కొత్తగా ఇస్తామని చెప్పారు. అయినా కొత్త వారికి కూడా లేదనే విధంగా అప్డేట్ అనేది ఇచ్చారు. త్వరలో ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటన, ఒక జీవో అయితే ఇవ్వడం జరిగింది. మనకు పోయిన నెల 24, 25 కొన్ని జిల్లాలకు సంబంధించి 27 తారీఖు నుంచి కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకు ముందు, తర్వాత మిగతా జిల్లాల వరకు అయితే అందజేస్తున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. ప్రతి నెల కూడా ఏ రకంగా తీసుకుంటున్నారో అదే విధానంలో పెన్షన్లు ఫేస్ అథెంటికేషన్ లేదంటే వేలిముద్రల ద్వారా పెన్షన్లు తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ ద్వారా. అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఒక 70% వరకు అయితే కంప్లీట్ అయిందని చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇక మా గ్రామానికి సంబంధించి ఇక పెన్షన్ అనేది ఇవ్వడం లేదు, దాదాపు 5 తారీఖు 6 తారీఖు ఇలా వస్తుంది, అయినప్పటికీ ఇంకా పెన్షన్లు ఇవ్వడం లేదు, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు కొన్ని జిల్లాల వారు అయితే. ఈరోజు అప్డేట్ అవుతాయి, రేపు కొంతమందికి అయితే కొన్ని జిల్లాలకు అయితే అందిస్తారు. కాబట్టి ప్రతి నెల మీరు ఎలా తీసుకుంటున్నారు, దగ్గరలో మీరు పోస్ట్ ఆఫీస్ అయితే ఏ టైంకి వస్తున్నారు పోస్ట్ మ్యాన్ అనేది తెలుసుకుంటే వారు వచ్చిన టైంకి వెళ్తేనే మనకు పెన్షన్లు అయితే అందిస్తారు. పోస్ట్ మ్యాన్తో పాటు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అనేది డీబీటీ పద్ధతిలో క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వేగవంతం చేశారు. ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్లో అనర్హులు ఉంటే వారిని ఏరివేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుకోవడం వల్ల అనర్హులను గుర్తించడం ఈజీ అవుతుందని చెప్పేసి కొంతమంది మరణించిన వారి పేర్లు అలాగే ఉండి పెన్షన్లు పొందడం, కొంతమంది డబుల్ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో కొన్ని అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా కొంతమంది పెన్షన్లు తొలగిస్తున్నారని చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి జరుగుతుందన్నమాట. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. ఈరోజు రేపు అదేవిధంగా నెల 10 తారీఖు కూడా తీసుకోవచ్చు అనమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి. ఇక వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు గ్రామసభలో, ఎంపీటీఓ కార్యాలయంలో కావచ్చు, ఇతరత్ర కలెక్టర్ల ద్వారా. వారందరూ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందనమాట. మనకు ఇదైతే ఇంపార్టెంట్గా అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన వారికి అర్హత ఉందా లేదా వెరిఫై చేసి వారు నిజమైనట్లయితే తప్పనిసరిగా వారు లిస్ట్ అనేది పేరు అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రం తెలంగాణలో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ అనేది కొత్త పెన్షన్లు జూన్ 2 తారీఖు తర్వాత అందించనున్నట్లు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. ఇది ప్రస్తుతం పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఒకవేళ మీరు పెన్షన్లు తీసుకుంటే ఏ జిల్లా ఎంత మొత్తంలో తీసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.